ఒక పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఒక మామూలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి సంబంధించిన దాని మీద ఈరోజు సిట్ ఒక విచారణ ఏర్పాటు చేసేసి ప్రభుత్వం ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టి, అంటే ఒక ఆయన ఏజ్ని కానీ, ఆయన లెగసీని కానీ, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడున్న ఎలక్షన్ సంబంధించిన దాంట్లో కానీ ఈ విచారణ పేరిట ఆయనని అల్టిమేటం జారీ చేయడం, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఈరోజు ఒత్తిడి తీసుకురావడాన్ని ఎట్లా చూస్తారు సార్? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ గారితో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడం అన్నట్టు. అంతేనా? కేసీఆర్ అని అంటే ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం, ఒక ఆసరా, తెలంగాణకు ఒక ఐడెంటిటీ. సార్, ఇవాళ కేసీఆర్ లేకుండా, కేసీఆర్ గారు తెలంగాణ సాధన లేకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడండి? సీఎం ఎక్కడ అవుతాడు? ఫండమెంటల్స్ మర్చిపోయి చాలా పద్ధతి లేని పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం అనేక రకమైన ప్రతీకార చర్యలకు పాల్పడతాం. ఎందుకు ప్రతీకార చర్యలు? మీ ప్రజెంటేషన్లో ప్రతిపక్షాలను వేధిస్తున్నారని. ప్రతిపక్షాలను వేధించడం అనేది కాన్సిక్వెన్షియల్, ప్రజలను వేధించడం అనేది కరెక్ట్. పెద్ద స్టేట్మెంట్. ప్రజల్ని వేధిస్తున్నారు కాబట్టి, ప్రజల యొక్క సొమ్ముని దోచుకుంటున్నారు కాబట్టి, ప్రజలని అగచాట్ల పాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు ప్రజల పక్షంలో నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఇప్పుడు ప్రజలను వేధించడంతో పాటు ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. ఇది జరుగుతున్నది. ఏ మాటలు చెప్పొచ్చినారు? మోసపు మాటలు చెప్పినారు. జనం నమ్మరన్న సంగతి కూడా తెలిసి దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసిండ్రు. అఫిడవిట్లు సంతకాలు పెట్టి ప్రజల ముందు అఫిడవిట్ సంతకాలు పెట్టారు. డిక్లరేషన్లు ఇచ్చినారు. ఆ తర్వాత గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చినారు. ఏ ఒక్కదానికైనా విలువ ఉందా? ఇవాళ అమలవుతున్నాయా? ఏది అమలవ్వట్లేదు. తర్వాత పోనీయండి, వీళ్ళు మాట్లాడినా అమలవుతున్నాయా లేదా పక్కన పెడితే అంతమునుపున్నాయి. కేసీఆర్ గారు ఆయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినారు, అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొని వచ్చినారు. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్న సరిగా నడుస్తున్నాయా? అది కూడా లేదు. ప్రజల పరిస్థితి ఏంటంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అని ఇలువికి పందిరేసినట్టే. మరి ప్రజలకు కోపం వస్తుంది కదా. రెండు రకాల కోపం వస్తుంది. ఒకటేమో మమ్మల్ని మోసం చేసి మా ఓటు దొంగతనం చేసారు వీళ్ళు, దాంతో అధికారాన్ని ఎక్కి మమ్మల్ని అగచాట్ల పాలు చేస్తున్నారు అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంత మునుపు వచ్చేది కూడా రాకపోయే వరకే అది కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 2500 రూపాయలు ప్రతి స్త్రీకి ఇస్తామని చెప్పి, పిల్లలకు స్కూటీలు అండ్రి, అసలు ఏం చెప్పలేదు. 420 హామీలా. 420 అంటే ఏందండి? ఇండియన్ పీనల్ కోడ్ అని. కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ కింద చీటింగ్ చేస్తే, ఎవరినైనా మోసం చేస్తే దానికి శిక్ష ఏంది అనే దాని 420 ప్రొవిజన్ అది. మరి వీళ్ళు నిజంగానే 420 చేసినారు కదా. ఇవాళ 420 అంటే చీటింగ్ చేసిన ప్రజల్ని. తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పి సోనియా గాంధీ సంతకం, రాహుల్ గాంధీ సంతకం కార్డులే కొట్టించి ఇచ్చినారు. ఇవాళ కోర్టు ఇంతకన్నా చీటింగ్ ఏముంటుంది? ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థకి అని పట్టింపు లేవు. ప్రజాముఖంగా కెమెరాల ముందు లక్షలాది మంది ప్రజల ముందు చేసిన వాగ్దానాలు చేసి ఓటు గుంజుకొని తర్వాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టకపోతే అది చీటింగ్ అవుతుంది. 4 ఇంగ్రీడియంట్స్ ఆఫ్ చీటింగ్ 420లో ఏంటంటే ప్రామిస్ చేయడం, ఆ ప్రామిస్ చేసి ఓటు తీసుకోవడము, అంటే ఫలితాన్ని తీసుకోవడము, ఆ తర్వాత మోసం చేయడం.
తర్వాత అది ఉద్దేశపూర్వకంగా చేయడం, అన్నీ ఉన్నాయి కదా ఇందులో, కనిపిస్తున్నాయి. అన్నీ అందరికి మీకే కనిపిస్తున్నాయి కదా. ఎస్. లాయర్లకి పోలీసులకి చాలా స్పష్టంగా కనిపించాలి. ఏం చేస్తుంది ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటున్నాను. దాని మీద ఏం లేదు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కదా, బహిరంగంగా జరిగిన వ్యవహారం కదా. మరి మామూలుగా ప్రామిసులు చేయలేదండి, డిక్లరేషన్లు చేసినారు, ఎస్, అఫిడవిట్లు ఇచ్చినారు, గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చినారు. ఏదో ఒక మీటింగ్లలో ఒక ప్రామిస్ చేయలే. వాస్తవం. అంటే నమ్మించే దానికోసం ఎంత ప్రయత్నం చేసిండ్రు ఉద్దేశపూర్వకంగా. ఎస్, ఇవాళ అడుగుతారు కదా, జనం అడుగుతారు కదా, ఓకే, జనం ఆందోళన చేస్తున్నారు కదా. ఇవి చేయకపోతే పైనుంచి వాళ్ళ ఇండ్లు ఊలు కొడుతుంది. తర్వాత ఆ హాస్టళ్లలో పిల్లలు మంచిగా సుభిక్షంగా చదువుకున్న పిల్లలు ఇవాళ ప్రతిరోజు హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు. తర్వాత ఎంతమంది చనిపోయినారు, అక్కడ ఏం అఘాయిత్యాలు జరుగుతుందో తెలియదు, సూసైడ్లు చేసుకుంటున్నారు. మళ్ళా నేత కార్మికుల పరిస్థితి మళ్ళీ రోడ్ల పడింది, మళ్ళా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ అన్ని విషయాల మీద ఏం చేయలేకపోతున్నారో బాగానే డైవర్ట్ పాలిటిక్స్లో బాగానే ఫోన్ ట్యాప్ కేసు అనేది తీసుకొస్తున్నానంటే మీరు ఏమంటారు? దాంట్లో అంతకన్నా మించి వేరే ఏముందండి. 2 సంవత్సరాల కింద ఈ కేసుని రిజిస్టర్ చేసినారు. అవును సార్, దాని మీద కూడా మొత్తం మీద దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేసినారు, ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు. తర్వాత వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది. సార్, అవును, 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు నిండొస్తుంటే సడన్గా ఒక సిట్ వేసినారు. ఓకే, ఎందుకు వేసినారు? సిట్కి కారణం చెప్పలేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితేనే ఉంది, తర్వాత ఛార్జ్షీట్ వేసినారు, అరెస్టులు అయినాయి. మరి ఆ ఇన్వెస్టిగేషన్ అంతే ఏంది, ఏ కారణం చేత ఇవాళ మళ్ళీ ఒక కొత్తది సిట్ వేయాల్సి వచ్చింది, ఏ ఉద్దేశంతో వేసినారు అంటే అంతకుముందు ఇన్వెస్టిగేషన్ సరిగా జరగలేదేనా? ఒకవేళ సరిగా జరిగితే ఈ సిట్కి అవసరమేమి ఏర్పడింది? ఈ కారణాలు అయితే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా, 100% చెప్పలేదు. కానీ సడన్గా సిట్ ఎందుకు వేసినారు అని అంటే వారు కారణం చెప్పలేని సందర్భంలో ప్రజలకి ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకి ఏమర్థమైతే అదే మాట్లాడాల్సి వస్తుంది. అవును సార్, అవును. ఏమవుతుంది ఈ మధ్యకాలంలో ప్రాజెక్టులలో అవినీతి, తర్వాత బిల్లులు ఏవైతే ఉన్నాయో బిల్లుల క్లియరెన్స్ దగ్గర కమిషన్లు, తర్వాత సింగరేణి మొత్తాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమము, దానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వాటి మీద నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షము బీఆర్ఎస్ నిలదీస్తుంది. నిలదీస్తున్నప్పుడు 2 ఉద్దేశాలు ఉన్నాయండి. ఈ సిట్ వేయడానికి కానివ్వండి, ఈ అడావుడి చేయడానికి కానివ్వండి. ఇది పోలీసులు నిమిత్త మాత్రులు అండి, పోలీసులు కాదు ఇదంతా, ఈ పోలీసులు కాదు ఇదంతా కూడా దీని వెనకాల రాజకీయ పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ.